విజయనగరం జిల్లా కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న పురస్కరించుకొని అంగరంగ వైభవంగా తహసీల్దార్ నీలకంఠరావు, డిప్యూటీ తహసీల్దార్ పప్పు హరి, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కోట అప్పారావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది, విఆర్ఓలు పాల్గొన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కార్యదర్శి రొట్టపల్లి అప్పన్న గారు ఎంఆర్ఓ ఉపన్యాసం అనంతరం ఆయన కూడా భారత రాజ్యాంగ విశిష్టత గురించి, రాజ్యాంగంలో మహిళల హక్కుల గురించి, ప్రాథమిక హక్కుల కోసం ప్రభుత్వం నిర్వహించవలసిన ఆదేశిక సూత్రాల గురించి సవివరంగా వివరించారు. తహసీల్దార్ గారు సిబ్బందితో కూడా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి శృంగవరపుకోట నియోజకవర్గం అధ్యక్షులు బోని రాంబాబు హాజరయ్యారు. చూడండి ఎంఆర్ఓ గారు. స్వాతంత్రం సిద్ధించక ముందే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. అంటే బ్రిటిషర్స్ మన భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించుకునే దాంట్లో భాగంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. అందులో ముఖ్యంగా డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్, భారత రాజ్యాంగ ముసాయిదీ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఈరోజు మనం ఘనంగా కొనియాడుతున్నామో భారత రాజ్యాంగ రూపశిల్పి, అటువంటి రూపశిల్పి ఆధ్వర్యంలో మనము 1949 నవంబర్ 26 అంటే ఈ దినమున మనం పూర్తిగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడానికి సమయం తీసుకుంది. ఇంత సుదీర్ఘ సమయంలో ఎంతో పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు దాన్ని 1949 నవంబర్ 26న మనం ఆమోదించడమైంది. కానీ 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే 1950 జనవరి 26 కూడా మన స్వాతంత్ర పోరాటంలో ఒక మంచి ఆ రోజు కూడా ఒక లిఖించదగిన రోజు. ఎందుకంటే పూర్ణ స్వరాజ్కి 1931 జనవరి 26న పిలుపునిచ్చారు. అందువల్ల ఈ రోజుని దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంతటి పటిష్టమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన ఆ మహానుభావుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా ఇతర రాజ్యాంగ కోవిదులు అందరికీ కూడా మనము జన్మల కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎంతో స్థిరత్వంగా ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో చక్కటైన దీనిగా ఉంది. అంటే మనము అత్యంత పటిష్టంగా రూపొందించుకున్న రాజ్యాంగ వ్యవస్థ అని నేను సగర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే కొందరు విదేశీ ప్రతిభావంతులు కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే భారత రాజ్యాంగం అంటే న్యాయ కోవిదుల సమ్మేళనం అన్నమాట. అదొక అందరూ ఇప్పుడు భారత రాజ్యాంగ రచనా విధానంలో అందరూ అద్భుతమైన న్యాయశాస్త్రంలో అభ్యసనం పొంది విదేశాల్లో చదువుకొని వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఉండే రాజ్యాంగాల్ని చదివి మన భారతదేశము మనకు తెలుసు అత్యంత డైవర్సిఫైడ్ నేషన్. అంటే రకరకాల మతాలు, రకరకాల జాతులు, రకరకాల భాషలు, రకరకాల ప్రాంతీయ సాంప్రదాయాలు, రకరకాల ఇంత భిన్న సాంప్రదాయాలు, ఇంత భిన్న డైవర్సిటీ ఉన్న దీంట్లో ఈరోజు కూడా భారతదేశము ఏకంగా ఒకే దీనిగా ఉందంటే దానికి కారణం ఏంటంటే మనం పటిష్టంగా రూపొందించుకున్న రాజ్యాంగ వ్యవస్థ, మన ప్రజాస్వామిక వ్యవస్థ. అంతటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన ఆ మహానుభావుల్ని ఈ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా ఆ మహానుభావుని మరొకసారి మనందరం స్మరించుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ఈరోజు నవంబర్ 26 ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం. భారతదేశానికి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ సభ్యులైనటువంటి 389 సభ్యులకి అధ్యక్షుడిగా వహించినటువంటి రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఈరోజు అద్భుతమైన విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన చేతిలో పెట్టి ఈరోజు ఆమోదిస్తే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం తాలూకు ప్రత్యేకత ఏంటంటే 160 దేశాల రాజ్యాంగం అధ్యయనం చేసి
60 దేశాల రాజ్యాంగంలోని అనేకమైన అత్యంత విశిష్టమైనటువంటి కీలకమైన అంశాలన్నీ సేకరించి ఈ దేశ రాజ్యాంగంలో సంలీనం చేసి క్రోడీకరించి విశ్లేషించి అద్భుతమైన విషయాల్ని మన దేశానికి ఈ మహిళల కోసం కానీ ప్రత్యేకంగా ఎంతో సనాతనమైన సాంప్రదాయమైన సామాజిక వ్యవస్థలో మహిళల్ని అబలగా చిత్రీకరించినటువంటి ఈ మనుధర్మ శాస్త్రంలో స్త్రీని అణచివేతకు గురైతే ఆ స్త్రీకి ప్రత్యేకంగా స్వేచ్ఛ కావాలని హిందూ కోడ్ బిల్ భారత రాజ్యాంగంలో రూపొందించిన రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా ఈ దేశంలో అనాథ కాలం నుండి అనేకమైన వర్గాల్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలని కొన్ని వర్గాల వారిని అణచివేతకు గురి చేస్తే ఆ అణచివేత నుండి ఆర్య సమాజం నుండి ఆ హైందవ సమాజంలో నుంచి వీళ్ళని ఒక వెసులుబాటు మంచి ఒక సమతుల్యమైన వాతావరణం అందరూ సమానమైనటువంటి భావనతో అందరూ ఈక్వల్గా రావాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి అంటే రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారంగా సమానత్వాన్ని రూపొందించారు, రాజ్యాంగబద్ధంగా శాసనం చేశారు అంబేద్కర్ గారు. ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన చట్టాలు చేసి వీళ్ళతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వీళ్ళు కూడా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా సమానత్వాన్ని కావాలని ప్రాథమిక